ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులకు రక్షణ లేదు. అవును. ఏపీలో ఉద్యోగులకు రక్షణ లేనట్టుగానే తెలుస్తోందనమాట. మీరిక్కడ చూసుకోవచ్చు. "ఒరేయ్ ఈవో తోలు తీస్తా, జాబ్ తీస్తా, నువ్వు ఎంత? నీ బతుకెంత? నువ్వు మాకు పాలేరువి" అంటూ పంచాయతీ కార్యదర్శిపై బహిరంగంగా జనసేన పార్టీ నాయకుడు దురుసుగా ప్రవర్తించిన ఘటన విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో చోటు చేసుకుందనమాట. ఎనికేపాడు ఎనికేపాడు వద్ద జాతీయ రహదారి పక్కన జనసేన నేత టంకసాల సుబ్బారావు ఆధ్వర్యంలో వంగవీటి రంగా, మహాత్మా గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. రూరల్ మండల జనసేన అధ్యక్షుడు పొదిలి దుర్గారావుతో కొంతమంది జనసేన నాయకులు ఈ విగ్రహంతో పాటు జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులను ఆహ్వానించి ఈ విగ్రహాలను అయితే ఆవిష్కరిద్దామని తమ అభిప్రాయం తెలిపారు. ఈ విషయంపై వారి మధ్య కొన్ని రోజులుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే టంకసాల సుబ్బారావు గారి స్థానిక జనసేన నాయకులను ఆహ్వానించకుండా గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమనిశెట్టి రమేష్ను పిలిచి విగ్రహాలు ఆవిష్కరించారు. తమని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా చేస్తారంటూ జనసేనలో మరో వర్గం ప్రశ్నించడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈలోగా ఎనికేపాడు పంచాయతీ కార్యదర్శి మండవ విద్యాధర్ అక్కడకు చేరుకొని అనుమతులు లేకుండా విగ్రహాలు ఎలా ఆవిష్కరిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో అతన్ని జనసేన నేత చలమలశెట్టి రమేష్ చేతులతో పక్కనకు నెట్టేసి దురుసు వ్యాఖ్యలు చేశారు. పడమట పోలీసులు సంఘటనా స్థలంకి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమరిగిందనమాట. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉందన్నమాట ఏపీలోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని